ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మల్టీగ్రెయిన్ పౌడర్తో మనము హెల్దీ సూప్ అయితే రెడీ చేసుకున్నాము. దీనికోసం అయితే ఇక్కడ నేను 4 స్పూన్స్ మల్టీగ్రెయిన్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇందులో రాగులు, జొన్నలు, ఇంకా అలాగే సామలు, కొన్ని గోధుమలు ఇవన్నీ వేసి పౌడర్ చేసి రెడీ చేసుకున్నాను అనమాట. ఇంట్లోనే ఈ పౌడర్ని దీనిని 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత బఠానీలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు, జీలకర్ర ప్రెస్ చేసి కట్ చేసుకున్నాను అనమాట. అల్లం, తెల్లగడ్డ, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అలాగే చిటికెడంతా ఇంగువ. ఇవన్నీ మనము ఈ సూపు కావాల్సిన ఐటమ్స్. 1 లీటర్ వరకు నీళ్ళు అయితే కాంచుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్, బఠానీలు వేసుకొని బరకగా వీడియోలో కనిపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఆ తర్వాత ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్ర బాగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా బాగా హీట్ అయిన తర్వాత మనము బరకగా పట్టించుకున్న వెజిటేబుల్స్, అల్లం, తెల్లగడ్డ, చిటికెడంతా ఇంగువ, ఇంకా అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, తర్వాత మనం దంచి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిని ఎక్కడ కూడా మాడకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము 1 లీటర్ వరకు నీళ్లు కాంచుకుంటున్నాను అని చెప్పాను కదా, ఆ నీళ్ళని 750 ml వరకు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మిగతా నీళ్ళు అలాగే ఉంచుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నేను 4 స్పూన్స్ మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకున్నాను కదా, దీనిని ఒక చిన్న గ్లాస్ అనమాట, అంటే టీ గ్లాస్ అని చెప్పచ్చు, ఆ టీ గ్లాస్ నిండుగా నీళ్ళు పడుతుంది అనమాట. ఈ పౌడర్ని మనం కలుపుకోవడానికి పౌడరు జారుడుగా మనం కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ పౌడర్ని మనం కలుపుకున్నట్లయితే ఇలాగ జారుడుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మనము ఇలాగ 10 నిమిషాల పాటు మనము ఎక్కడైతే ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము నీళ్ళు పోసుకున్నాం కదా, ఈ నీళ్ళని 10 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకోవాలి. ఈ 10 నిమిషాలు ఉడికిన నీళ్ళల్లో మనము కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసేసుకొని కింద నుంచి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిపడినట్టు అనిపిస్తుంది మనకి. ఇది మనం సూప్ కదా, జావ అయితే ఇదే నీళ్ళు మనకు సరిపోతాయి. ఇక్కడ మనం సూప్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనము నేను 750 ml నీళ్ళు ఇందులో యాడ్ చేశాను. మిగతా నీళ్ళు అలాగే ఉంచుకున్నామని చెప్పాను కదా, ఆ నీళ్ళను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకుంటూ దీనిని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని హాట్గా సర్వ్ చేసుకొని తాగినట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి వాతావరణం చాలా చల్లగా ఉందనుకోండి, ఇలాగ సూప్ చేసుకొని తాగినట్లయితే మనకి జలుబు అలాంటివి ఉన్నా కూడా కొంచెం బాగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం పెప్పర్ ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా పెప్పర్ తీసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.